ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా బాగుంటుందని, దానికోసం మహిళలకు ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినందున దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం దర్పల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శివశంకర్, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ శృతి, ఆప్థమాలిక్ ఆఫీసర్ లక్ష్మీ నర్సయ్య పాల్గొని 164 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు స్వీకరించి తగిన మందులు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ శిబిరానికి మహిళలు, గర్భిణీలు, బాలింతలు, విద్యార్థులు వచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శివశంకర్, డాక్టర్ శృతి, డాక్టర్ మౌనిక, ఆప్తమి ఆఫీసర్ లక్ష్మీ నర్సయ్య, ఎంఎల్హెచ్పిలు భార్గవి, సుప్రియ, టీబీ సూపర్వైజర్ పద్మ, సిబ్బంది మమత, కృష్ణ, సురేష్, లింగం, మురళి, సంతోష్, మీనా, వాజిద్, హన్నమ్మ, గంగామణి, సుమలత, భారతి, నరేందర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. హాస్పిటల్కి ఇక్కడికి వచ్చాము. మేము బ్లడ్ టెస్ట్, చర్మ వ్యాధి చేయించుకున్నాం. టాబ్లెట్స్ ఇచ్చారు. హాస్పిటల్కి వచ్చాము, దర్పల్లి హాస్పిటల్కి. మాకు బ్లడ్ టెస్ట్లు, కంటి పరీక్షలు ఇంకా చేశారు. టెస్ట్ దానికి తగ్గట్టు మందులు ఇచ్చారు. థ్యాంక్స్. సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వాస్థ్య నారీ స్వశక్తి పరివార్ కింద ప్రోగ్రాం కింద ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో మనకు చర్మ మరియు పీడియాట్రిక్ నిపుణులు మరియు చిన్నపిల్లల నిపుణులు మరియు కంటి వైద్యులు 3 స్పెషలిస్టులు మనకు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. అందులో దగ్గర 170 మందికి పరీక్షలు జరిపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే హయ్యర్ సెంటర్స్కి పంపించాలనో లేకపోతే అటువంటి వాళ్ళని నిజామాబాద్కి రిఫర్ చేయడం జరిగింది. దీని నుంచి ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రానికి మన చుట్టుపక్కల దర్పల్లి నుంచి కాకుండా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసిన నా తోటి సిబ్బందికి మరియు ఇక్కడ దూరం నుంచి విచ్చేసిన మా తోటి డాక్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన స్పెషలిస్ట్ ఓపీ దగ్గర 170 మంది తీసుకున్నారు. దాంతోపాటు మన జనరల్ ఓపీ దగ్గర 130 మంది, మొత్తం కలిపి 270 ఎబో పేషెంట్స్ మనకి ఇక్కడ సదుపాయాలు వినియోగించుకున్నారు. నారీ సశక్తి పరివార్ ఈ కార్యక్రమము మన స్టేట్ ఆఫీషియల్ మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు మనం దర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 3 స్పెషలిస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దాంట్లో దర్పల్లి మండలమే కాకుండా దర్పల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా దాదాపు 275 పేషెంట్స్ వరకు వచ్చారు. వాళ్ళకు స్త్రీ సంబంధించిన వ్యాధులు, చర్మకు సంబంధించిన వ్యాధులు, చిన్నపిల్లలు, అలాగే జనరల్ డిసీజ్ అన్నిటికీ స్క్రీన్ చేసేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంతమంది పిల్లలకి హయ్యర్ సెంటర్కు రెఫర్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమము అంటే పర్మనెంట్ బిల్డింగ్ లేకుండా టెంపరీ షెడ్డింగ్ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్యాంపు సక్సెస్ఫుల్ చేయించిన ప్రతి ఒక్క స్టాఫ్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ మార్మూల్ ప్రాంతం ఉన్న ఇక్కడ ప్రత్యేక అధికారులు వచ్చారు. ప్రత్యేక అధికారులు అక్కడ నుంచి అంటే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. థ్యాంక్స్ అందరికీ.